గౌరవనీయులైన వ్యూవర్స్ కు మరియు సబ్స్క్రైబర్స్ కు నా ప్రణామాలు. మన ఛానల్లో బాక్స్ ఆఫీస్ వీడియో కానీ అప్డేట్స్ వీడియో కానీ పెట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. మనిషికి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి నేను కాన్స్టెంట్ గా అప్లోడ్ చేస్తానని తెలియచెప్పడానికే ఈ వీడియో. వీక్ అయితే మూవీలు పెద్దగా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన మూవీ రివ్యూస్ ని మేము ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోయింటే మీరు చెక్ చేయండి. కొత్తగా మూవీస్ ఏవి లేకపోవడం వల్ల ఈ వీడియోలో అయితే నేను బాక్స్ ఆఫీస్ గురించి ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి కూడా చెప్పబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు అయితే మీకైతే చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేయాలి. అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కనీసం కమెంట్ కూడా చేయట్లేదు. ఖచ్చితంగా మీరైతే రియాక్ట్ అవ్వండి. అది ఉండాలంటే ఫస్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే కుబేరా అనమాట. కుబేరా అయితే తమిళ్లో, కేరళలో, కన్నడలో కన్నా తెలుగులో అయితే బీభత్సమైన పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. బాక్స్ ఆఫీస్ వీకెండ్ కి అయితే కుబేరాకి హౌస్ఫుల్స్ కూడా పడ్డాయన్నమాట కొన్ని షోస్. కుబేరా అయితే మండేతో కలుపుకొని 4 days గ్రాస్ అయితే 88 crore దాకా కలెక్ట్ చేసింది అనమాట. ఫిల్మ్ అయితే ఇప్పుడు కూడా కన్నడలో, తెలుగులో, తమిళ లాంగ్వేజెస్ లో అయితే ఫిల్మ్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఫిల్మ్ కి అయితే బడ్జెట్ అయితే 120 crore అయితే పెట్టారు. తెలుగు స్టేట్స్ నుంచి రజనీకాంత్ గారికి తర్వాత డబుల్ డిజిట్ గ్రాస్ అయితే ధనుష్ గారికి వచ్చింది అనమాట. అయితే ఫిల్మ్ అయితే చూశాను, బాగానే ఉంది, మీరు కూడా చూడొచ్చు. బట్ రివ్యూ ఎందుకు ఇవ్వలేదంటే నేను సెకండ్ డే చూశాను అనమాట. ఫిల్మ్ కి ఆంధ్ర, తెలంగాణ, తెలుగు స్టేట్స్ లో అయితే చాలా గట్టి పాజిటివ్ రెస్పాన్స్ అనే వచ్చింది. ఫిల్మ్ అయితే ఫైనల్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది వేచి చూడాల్సింది. ఫస్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే సితారే జమీన్ పర్. ఈ మూవీని అయితే నేను చూశాను, ఛానల్ లో కూడా రివ్యూ అయితే అప్లోడ్ చేశాను. మీరు కానీ చూడాలనుకుంటే ఒకసారి రివ్యూ చెక్ చేసి వెళ్ళండి. బాక్స్ ఆఫీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 2 days అయితే అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. మీరు కానీ మన వీడియోస్ ని ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. నార్త్ లో అయితే ఫ్రంట్ లోడెడ్ అయితే ఉండవు అనమాట. వీకెండ్స్ లో మాత్రమే అక్కడ ఫుల్ అయితే అవుతాయి అనమాట థియేటర్స్. వీక్ డేస్ లో మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా వాళ్ళైతే వెళ్ళరు అనమాట. మన తెలుగు స్టేట్స్ లో ఫ్రంట్ లోడెడ్ ఉండవు. అయితే ఓపెనింగ్ డే 26 crore దాకా అయితే స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఫ్రైడే, సాటర్డే కన్నా రోజు అయితే డబుల్ జంప్ అయితే చూసింది. ఫిల్మ్ కి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి మొత్తం. ఎందుకంటే ఆమిర్ ఖాన్ గారు ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి. సితారా జమీన్ పర్ ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా 111 crore అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఆమిర్ ఖాన్ గారికి అయితే షారుఖ్ ఖాన్ గారు లాగా అంత స్ట్రాంగ్ ఓవర్సీస్ అయితే లేదు. ఫిల్మ్ అయితే ఓవర్సీస్ లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఇండియాలోనే అలౌన్ గా 80 crore గ్రాస్ దాకా కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 31 crore గ్రాస్ దాకా కలెక్ట్ చేసింది. నెక్స్ట్ కరాటే కిడ్ లెజెండ్స్ విషయానికి వచ్చేస్తే ఫిల్మ్ అయితే 98 million దాకా ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. ఈ వీక్ అయితే 100 million గ్రాస్ ని ఫిల్మ్ అయితే క్రాస్ చేస్తుంది. ఇండియాలో కూడా అక్కడక్కడ మాత్రం ఆడుతుంది ఫిల్మ్. ఫిల్మ్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మన బాస్ చిరంజీవి 157th ఫిల్మ్ అయితే గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అనమాట. సెకండ్ హాఫ్ లో అయితే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందంట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేస్తున్నట్టు అయితే ఇన్సైడ్ రిపోర్ట్ అనమాట. వెంకటేష్ గారిని, బాస్ గారిని ఒకటే స్క్రీన్ మీద అయితే మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే అల్లు అర్జున్ అట్లీ తీస్తున్న అల్లు అర్జున్ 22nd. మొన్న అయితే దీపికా గారిని పెట్టి ఆ గ్లిప్స్ ని కూడా రిలీజ్ చేశారు. అది మీరు అందరూ చూసే ఉండొచ్చు. ఈ పాటికే ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. అల్లు అర్జున్ గారు కూడా 3 months ముంబై అయితే వెళ్లారనమాట షూట్ ఫస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేయడానికి. అట్లీ గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఫిల్మ్ అయితే త్వరగానే వ్రాప్ అయితే అయిపోద్ది. ఫిల్మ్ అయితే 2027 సమ్మర్ రిలీజ్ కి అయితే ప్లాన్ చేస్తున్నట్టు అట్లీ గారు అయితే చెప్పారనమాట. త్వరగా అయిపోతున్నారు కదా, అంత టైం ఎందుకు బ్రో అంటే అట్లీ గారు ఫిల్మ్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఫిల్మ్ స్టోరీ అనేది ఎలా ఉన్నా సరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫిల్మ్ కి బీభత్సంగా అయితే ఉంటది అనమాట. ఈ ఫిల్మ్ అయినా సరే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లా కాకుండా మంచి కాన్సెప్ట్ తో తీస్తే బాగుంటుంది. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే జాన్ విక్ 5th part కి అయితే కినూ రీవ్స్ గారు వెనక్కి వస్తున్నారు అనమాట. ముందైతే కినూ రీవ్స్ గారు జాన్ విక్ 5th part లో అయితే నేను యాక్ట్ చేయకపోవచ్చు, నేను రిటర్న్ రాకపోవచ్చు అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే ఫైనల్లీ జాన్ విక్ 5th part కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. జాన్ విక్ 4th part కానీ మీరు చూస్తుంటే 4th part లో కేన్ అన్న క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా జాన్ విక్ 5th part లో కూడా ఉంటుంది. మళ్ళీ ఆ జాన్ విక్ యాక్షన్ ని, ఆ పెన్సిల్ ఫైట్స్ ని చూడడానికి నేనైతే చాలా ఎక్సైట్ అయితే అవుతున్నాను అనమాట. ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. మొదట చెప్పినట్టు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మాకు తెలుసులేరా.